Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? బళ్ళారినే చెప్పాలంటే నేనంతా బార్న్ అండ్ బాటప్ అక్కడే. బట్ పేరెంట్స్ ఆంధ్ర అన్నమాట. ఓకే, ఆంధ్ర ఒంగోలు. ఇద్దరు మీ హస్బెండ్ ది? ఇద్దరిది మేనమామే ఆయన. ఓకే, రిలేషన్. ఓకే, సో ఒంగోలు దగ్గర ఒక విలేజ్ గోగులపల్లి అని మాది. కమ్మవారిపాలెం మా హస్బెండ్. చిన్నప్పటి నుంచి నా ఫేస్ కట్ నా కలర్ మొత్తం సేమ్ డాడీ లాగే. గ్రోన్ అవుతూ అవుతూ మమ్మీ లాగా చేంజ్ అయిపోతున్నా నేను. చిన్నప్పుడు వాళ్ళ డాడీ కొంచెం ఆమెకి వాళ్ళ అత్త పోలికలు ఉంటాయి. వాళ్ళ అత్త పోలికలు ఎక్కువ కనిపిస్తాయి. సో ఇప్పుడు పెరిగే కొంది ఇంకా నా పోలిక అనుకున్నారు అందరూ. అంటే ఓకే ఉందేమో అనిపిస్తుంది కానీ నాకైతే అలా అనిపించదు. నాకు వాళ్ళ అత్తలాగే కనిపిస్తుంది అమ్మ. ఓహో, సో మీరు ఇంట్లో కూడా ఇంత ఇన్నోసెంట్ గా కూల్ గా ఉంటారా? ఎప్పుడైనా బాగా కోపం వస్తుందా? అమ్మాయికి వస్తుంది, బాగానే బాగా కోపడుతుందా? అంటే ఎక్కువ ఇంట్లో కోపం అంటే నాకు వస్తుంది. కోపిస్ట్ ఎవరైనా ఉన్నారంటే మా మమ్మీ, సైలెంట్ ఎవరైనా ఉన్నారంటే నేను, మా తమ్ముడు కూడా అంతే, చాలా సైలెంట్. అయితే అప్పుడు చంద్రముఖి అంటే ఒప్పుకోవాలి కదా. అంటే నాకు కొన్ని పర్టికులర్ థింగ్స్ లోనే కోపం వస్తాయి. నార్మల్ గా ఎవరేమన్నా లైట్లీ అనుకొని వదిలేస్తా. చాలా పర్టికులర్ థింగ్స్ లో కోపం. అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఇద్దరు చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఎవరు సెలెక్ట్ చేశారు ఈ క్యారెక్టర్ చేయాలి, చంద్రముఖి క్యారెక్టర్ చేయాలి అని? రీల్ చేసాను కదా. అంటే అది కూడా సుబ్బలక్ష్మి ఉంది కదా, 2 జల్లు వేసుకొని అందులో ఒక భాగం. తనని నన్ను ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని భయపించడం కోసం నేను అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాను అనమాట. నీకు చేయాలనిపించలేదా? అంటే మనకి ఇప్పుడు స్టోరీ తగ్గ స్టోరీగా కదా. ఇప్పుడు ఏంటంటే మమ్మీని అమాయకురాలు కాబట్టి నేను మా బావ కలిసి తను ఏడిపిస్తున్నాను దయ్యం ఉంది అని. ఇప్పుడు ఆ దెయ్యం ఉంది లేదు అనేది మా అమ్మకి తెలిసిపోతుంది కాబట్టి తను చంద్రముఖిగా మారి నేను సరే మీరు నన్ను భయపిస్తారు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని భయపిస్తా అని చెప్పి వస్తున్నాను. అసలు ఆ 2 జల్లు వేసుకొని మీరు చాలా అమాయకంగా మాట్లాడతారు కదా, భలే ఉంటది. ఒకసారి అందులో ఏదైనా డైలాగ్ చెప్తారా? అందులోనా? సడన్ గా లెగ్ పీస్ ఫుడ్ ఎక్కువ అవే ఉన్నాయి కాబట్టి పావని నాకు ఇంత పెద్ద ఐస్ క్రీమ్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ తెచ్చేయాలా? మరి లెగ్ పీస్ అంటే ఫస్ట్ ఇంత పెద్ద లెగ్ పీస్ తినేసి ఆ తర్వాత ఇంత ఐస్ క్రీమ్ తింటా నేను. అది కడుపా చరువా అన్నీ తింటే ఎట్లా బతుకుంటావు? నా కడుపులో పెద్ద మిషన్ ఉంది, అది రన్ అవుతూ ఉంటది, నేను తింటూ ఉంటాను. అసలు ఏం కాదు నాకు. సరే ఇప్పిస్తాను, అరవకు. అవునా, ఇప్పిస్తాగా ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. అయితే సరే మా చెల్లి చాలా మంచిది. బాగుంది. వెంటనే చేంజ్ అయిపోతున్నారు. అసలు అంత ఇన్నోసెంట్ ని వెంటనే తెచ్చుకొని యాక్ట్ చేసేస్తున్నారు. మూవీస్ వచ్చాయి, మరి 10 సినిమాలు చేశారంటే మాటలా. ఓకే, ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మీరు అసలు అనుకున్నారా మూవీస్ లో ఆఫర్ వస్తుంది అని? అన్ని పావని వల్లే. యాక్చువల్లీ కన్నడలో ఒక మూవీ వచ్చింది, దాంట్లో మా హీరోయిన్ గా చేస్తుంది తన వెనక నేను వెళ్ళాను మదర్ కాబట్టి. అందులో డైరెక్టర్ గారు చూసి హీరోకి మదర్ గా మీరు సెట్ అవుతారమ్మా, మీరు చేయండి అని అడిగారు. చూసారా, వెళ్ళగానే డైరెక్టర్ గారు నాకు రాదు అందులో కన్నడ మూవీ, కన్నడ పెద్దగా రాదు నాకు, వచ్చు కానీ కొంచెం సినిమా చేసేంత రాదు నాకు. డైలాగ్ చెప్పడం రాదు, అసలు కెమెరా అంటే నాకు సెట్ లో మీరు సెట్ ని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం అసలు ఆ మూవీ అంటే ఏంటో తెలియదు. బేసిక్ గా ఈ యూట్యూబ్ వీడియోస్ ఫోన్ ఇట్లా పెట్టుకొని చేయడం వేరు, సెట్ లోకి వెళ్ళి చేయడం అనేది వేరు. నేను చెయ్యను అంటే లేదు చెయ్యాలనేసి 5 days దాని గురించి మాట్లాడి మా హస్బెండ్ అడిగి ఈమెను అడిగి అందరిని ఒప్పించి వీళ్ళు వచ్చి నన్ను అడిగి అలా అలా సరే నాకైతే తెలియదు మీరు ఏం చేస్తే అది చేస్తానన్నా. తర్వాత చేసిన తర్వాత రాదు రాదంటూ ఇస్తారు ఏదైనా చెప్పినప్పుడు మాత్రం నాకేం తెలియదు మీరు సపోర్ట్ ఇస్తారు. తర్వాత డైలాగులు కూడా కన్నడ చెప్పాను, బాగుంది. సో వాళ్ళు అంటే ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు చెయ్యి వస్తవాది అంటారు కదా, అలా బాగుందేమో. ఇంకా అప్పటి నుంచి నాకు వస్తూ ఉన్నాయి, చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఎవరా డైరెక్టర్ ఫస్ట్ మీకు? ఓబ్లేష్ అని బళ్ళారి అబ్బాయి, అమ్మ అని పిలుస్తాడు. తను కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. సో కరోనా టైంలో ఆ మూవీ మధ్యలో ఆగిపోవటం వల్ల మూవీ రాలేకపోయింది బయటికి.
సో వాళ్ళ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ తీసి మంచి హిట్ కొట్టారు కన్నడ ఇండస్ట్రీలో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీకి ట్రై చేస్తున్నారు. బట్ ఈ రోజు యాక్టింగ్ ఫీల్డ్ లోకి కొంచెమైనా రాగలిగామంటే వాళ్ళ ఫస్ట్ మాకు వచ్చాము వాళ్ళు. ఎందుకంటే అది గుర్తించి ఇప్పుడు నేను వెళ్ళాను, నన్ను మదర్లా చూడలే వాళ్ళు. ఒక నాలో కూడా ఒక యాక్టర్ ఉన్నారు అని చెప్పేసి అడిగి రాదు అన్న గానీ బలవంతంగా చేపించారంటే అప్పుడు నాకు కాన్ఫిడెంట్, ఓకే నేను చేయగలను అని అప్పటి నుంచి ట్రై చేయటం మొదలు పెట్టాను. ఓకే, చూసారా ఇప్పుడు వెళ్ళారు కాబట్టి షూట్ కి వస్తే డైరెక్టర్ కి నచ్చి మదర్ క్యారెక్టర్ 15 years బ్యాక్ వెళ్ళుంటే హీరోయిన్ గానే నేను ఇప్పటికే అంట నీకుండే అందానికి నువ్వు అప్పట్లో ట్రై చేసి ఉంటే హీరోయిన్ అయిపోయేదాన్ని మమ్మీ, మా అమ్మ హీరోయిన్ అని చెప్పుకొని తిరిగేదాన్ని. నాకు అసలు తెలియదండి దాని గురించి. ఇప్పుడు మీ అమ్మ చెప్పుకుంటుంది మా అమ్మాయి హీరోయిన్ అని, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే. కానీ ఏదైనా సరే మా అమ్మాయి వల్ల 100%. ఫస్ట్ మా అమ్మాయి పుషప్ ఇచ్చి ఇలా చెయ్యి, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి అని, నా హెయిర్ కానీ మేకప్ కానీ మొత్తం తనే చూసుకుంటది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నన్ను ఇట్లా బొమ్మలా రెడీ చేస్తాను. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.